హలో ఫ్రెండ్స్, నమస్తే. కేవలం రూ. 20తో 4 నెలల వ్యాలిడిటీ. మొబైల్ యూజర్లకి ఇక పండగే. టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని సంస్థలు ఇటీవల ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే మొబైల్ యూజర్లపై పెరుగుతున్న భారాన్ని తగ్గించేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 4 నెలల వ్యాలిడిటీ కేవలం రూ. 20 చెల్లిస్తే సరిపోయే విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ప్రస్తుతం చాలామంది డ్యూయల్ సిమ్ను ఉపయోగిస్తున్నారు. అవసరం లేకపోయినా ఫోన్లో ఖచ్చితంగా 2 సిమ్లు ఉండాల్సిందే. అయితే సెకండ్ సిమ్ యాక్టివ్ ఉండాలంటే ఏదో ఒక రీఛార్జ్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచడంతో 2 సిమ్లు ఉపయోగించే వారికి ఇబ్బందిగా మారింది. దీంతో రెండో సిమ్ను డీయాక్టివేట్ చేసుకుంటున్నారు, లేదా రీఛార్జ్ చేయకుండా వదిలేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. తక్కువ ధరతో సిమ్ యాక్టివ్ ఉండేలా చర్యలు తీసుకుంది. అయితే సిమ్ యాక్టివ్ ఉంచుకోవడానికి ప్రస్తుతం కనీసం రూ. 200 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే ట్రాయ్ మొబైల్ యూజర్లకు శుభవార్త తెలిపింది. రీఛార్జ్ ప్లాన్ ముగిసిన 90 రోజుల వరకు సిమ్ యాక్టివ్లో ఉంటుంది. 90 రోజుల తర్వాత నెట్వర్క్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఇలా ఒక్కసారి రీఛార్జ్ చేస్తే కనీసం 3 నెలలు సిమ్ యాక్టివ్లో ఉంటుంది. మీరు ఏ ప్లాన్ యాక్టివ్ చేసుకోకపోయినా మీ సిమ్ 90 రోజుల వరకు యాక్టివ్గా ఉంటుంది. 90 రోజుల తర్వాత కూడా మీరు రీఛార్జ్ చేయకపోతే మీ సిమ్లో రూ. 20 బ్యాలెన్స్ ఉంటే కంపెనీ అది కట్ చేస్తుంది. బ్యాలెన్స్ కట్ కాగానే సిమ్ వ్యాలిడిటీ 30 రోజులు పెరుగుతుంది. అంటే ఏ ప్లాన్ లేకుండానే మీ సిమ్ 4 నెలలు యాక్టివ్లో ఉంటుంది. 4 నెలల వ్యాలిడిటీకి రూ. 20 సరిపోతుందన్నమాట. అయితే ట్రాయ్ నిబంధనల ప్రకారం ఈ 120 రోజుల తర్వాత సిమ్ కార్డ్ వినియోగదారులు తమ నెంబర్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి 15 రోజులు గడువు ఉంటుంది. అయితే ఈ 15 రోజులు వినియోగదారుడు తన నెంబర్ని యాక్టివేట్ చేయకపోతే ఆ నెంబర్ పూర్తిగా బ్లాక్ అవుతుంది. మీ నెంబర్ బ్లాక్ అయిన తర్వాత ఆ నెంబర్ వేరొకరు కేటాయించబడుతుంది. ట్రాయ్ ఆదేశాల ప్రకారం జనవరి 23వ తేదీ నుంచి అన్ని టెలికాం కంపెనీలు తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ విడుదల చేయనున్నాయి.